ఏపీలో బెస్ట్ లీడర్ ఎవరు, పవన్ కళ్యాణ్ జగన్? అన్న లీడర్ల పేరులో తీస్తే జగన్ పేరు తీకండి. ఎందుకంటే ఇలా స్టాండింగ్ ఇచ్చి ప్రెస్ మీట్ కాదు, అతను మైక్ ఇచ్చుకొని సొంతంగా వీడియోలు చేసుకుంటారు చూడు యూట్యూబర్లో, అలా సేమ్ సొంత వీడియో చేసుకుంటారు చూడు, వాళ్ళ నలుగురిని కూర్చోబెట్టి అలా వీడియో చేసినప్పుడు స్టాండింగ్ ఇచ్చి లీడర్ స్పెల్లింగ్ చెప్పమని చాలు, మేము సరెండర్ అయిపోతాం. లీడర్కి పనికిరాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ని జగన్తో కంపేరింగ్ చేయకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గోటికి కాదు కదా, గోటిలో ఉన్న మట్టి ఉంటుంది కదా, ఆ మట్టికి కూడా సరిపోరు జగన్మోహన్ రెడ్డికి లీడర్ అన్న పదవి తీసేయండి. అసలు అతను అన్న చాలామంది అంటూ ఉంటారు సింగిల్గా పోటీ చేయాలి, 170 సీట్లు పోటీ చేయాలి, అది పోటీ చేయాలి. జగన్మోహన్ రెడ్డిని దమ్ము ధైర్యం ఉంటాయి సవాల్ విసురుతున్నా. నేను పక్కా జనసేన ఎవడన్నా రావచ్చు 100% క్లియర్గా చెప్పిన. జగన్మోహన్ రెడ్డిని దమ్ము ఉంటే సింగిల్గా పార్టీ పెట్టి పోటీ చేయమని, సొంత పార్టీ పెట్టి పోటీ చేయమని. ఇంకోటి ఏమొద్దు. 175 195 ఇవన్నీ పక్కల అల్తు మాటలు, ఇవన్నీ సొంతంగా పార్టీ పెట్టి సింగిల్గా పోటీ చేసి దమ్ముందా? పవన్ కళ్యాణ్ నిలబెట్టినట్టు నిలబడి దమ్ముందా? పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చినట్టు స్పీచ్ ఇచ్చే దమ్ముందా? ఇవే క్వశ్చన్స్. మా ఇంకొకటి సింగిల్గా పోటీ చేయి, డబల్గా పోటీ చేయి, ఇవన్నీ నీకు అనవసరం. నువ్వు సొంతంగా పార్టీ అయితే పోటీ చేయి. మేము సింగిల్గా పోటీ చేయకపోతే అడుగు. నువ్వు సొంతంగా పార్టీ పెడితే నీ దరిదాపులో నీ పార్టీలో కూడా జాయిన్ అవ్వడానికి ఇంకొకటి ఉండడు. నువ్వు సొంతంగా పార్టీ వైఎస్ఆర్సీపీ ఫౌండర్ అవడు శివప్రసాద్ గారు, అతని దగ్గర పార్టీని లాక్కున్నారు. అతను ఇవ్వలే, పార్టీని లాక్కున్నారు. అది కూడా తెలుసు అందరికీ కూడా. అలాగే ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ, అవునా కాదా? తెలుగుదేశం రామారావు గారు పెట్టారు, చంద్రబాబు నాయుడు పరిపాలించుకుంటూ వచ్చాడు. ముందు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత తెలుగుదేశంలోకి వచ్చి పార్టీ బాధ్యతలు తీసుకుని స్టాండింగ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఓడినా గెలిచినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఉండేటోడు వైసీపీలోకి వచ్చాడు. వైసీపీ పార్టీ అవుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి దమ్ము ఉంటే ఏ నియోజకవర్గంలో పెట్టినా పర్లేదు, ఎక్కడ పార్టీ లాంచ్ చేసినా పర్లేదు. దమ్ము ఉంటే పార్టీ లాంచ్ చేసి కొత్తగా జెండా ఎగరేసి రమ్మను, మేము సవాల్ విసురుతాం. అప్పుడు 175 కాదు, కనీసం 50 సీట్లు పోటీ చేసి 50 సీట్లలో 20 సీట్లు గెలవమని చాలు, 20 సీట్లు గెలవమని. ఇది మా సవాల్, జనసేన సవాల్. ఇప్పుడు దాకా మీరు సింగిల్గా కాదు, సింగిల్గా పార్టీ పెట్టి సొంత పార్టీ పెట్టి రండి మీకు దమ్ముంటే. మేము అప్పుడు మీరు 50 సీట్లు పోటీ చేయండి, మేము 170 సీట్లు పోటీ చేస్తాం. మీకు కనుక 50 సీట్లు దాటిందా మీదే రాజ్యం, మీదే అధికారం.